హాయ్ ఎవరివన్. సో మీరు కానీ ఏపీ ఎంసెట్ రాస్తున్నట్టయితే ఆల్రెడీ చాలామంది టీఎస్ ఎంసెట్ చాలా కష్టంగా వచ్చింది, అనుకున్నాం కానీ ఎక్కువ మార్క్స్ రాలేదు అని అనుకుంటున్నారు. సో ఆబ్వియస్గా వాళ్ళు కష్టంగా వచ్చింది, పేపర్ టాక్ అంతా అలాగే ఉంది. సో మీకు రావచ్చు, చెప్పలేము, మీకు కష్టంగా రావచ్చు, ఈజీగా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. బట్ ఎలాగ వచ్చినా సరే మీరు రాయగలగాలి. ఈ లాస్ట్ 1 వీక్లో మీరు ఇప్పుడు కొత్తగా చేయాల్సింది, కొత్తగా నేర్చుకోవాల్సింది ఏటి లేదు. అండ్ ట్రై చేయకండి కూడా, బికాస్ ఇప్పుడు కొత్తగా నేర్చుకుని అవి గుర్తుండి ఎగ్జామ్లో పర్ఫామ్ చేసే స్కోప్ తక్కువ. మీరు ఇప్పుడు చేయాల్సింది, వారం రోజుల్లో చేయాల్సింది ఏంటంటే, నేర్చుకున్నవి వచ్చినవి ఒకసారి మళ్ళీ చూడండి. లైక్ కీ పాయింట్స్ అన్నీ చూడండి. కీ పాయింట్స్ ఉంటాయి కదా, ప్రతి సబ్జెక్ట్లో కీ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ మోడల్స్. ఆల్రెడీ మీరు కవర్ చేసిన చాప్టర్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి. బికాస్ ఆ చాప్టర్స్లో వచ్చిన క్వశ్చన్స్ మీరు మిస్ చేయకూడదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ రివైజ్ చేశారు, చాలా టైం పెట్టారు, వాటికి ఇవ్వాల్సిన టైం అంతా ఇచ్చారు. ఇంకా టైం వేస్ట్ చేయకండి ఇప్పుడు నుంచి అయినా. అట్లీస్ట్ ఆ చాప్టర్స్లో ఆ క్వశ్చన్స్ అయినా మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే ఒక డీసెంట్ మార్క్స్ వస్తాయి. దాని తర్వాత చీట్ కోడ్స్ అని, ఆప్షనల్ ఎలిమినేషన్ అని, షార్ట్ కట్స్ అని మీకు నచ్చినవి వాడుకోండి. అప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా వస్తాయి. మీరు అనుకున్నట్టు మంచి ర్యాంక్, ఒక సాటిస్ఫైబుల్ ర్యాంక్ వస్తుంది. అంతేగాని ఇప్పుడు వరకు నేర్చుకున్నంతా వదిలేసి ఇప్పుడు కొత్తగా ఏవో 2 చాప్టర్స్ 3 చాప్టర్స్ చూసుకొని అవి మర్చిపోయి ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆ పాతవి మర్చిపోతే కన్ఫామ్గా వేస్ట్ అయిపోతుంది. మీ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు ఎంత కష్టపడినదంటే ఆ 3 గంటలు రాయకపోతే ఎవ్వడు పట్టించుకోడు. మీ నెంబర్ కూడా, నేను కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను, 3 గంటలు కష్టపడ్డాను, కానీ రావట్లేదు, మర్చిపోతున్నా అంటే ఎవ్వడు దేకడు, ఎవ్వడు నమ్మడు. అంతెందుకు గట్టి మాడుకుంటే మీ పేరెంట్స్ కూడా ఒక స్టేజ్లో నమ్మరు. నేను చదివాను డాడీ, నేను చదివాను మమ్మీ అంటే నమ్మరు. సో అది చెప్తున్నా, అందుకని చెప్తున్నా. సో చదవండి ఖచ్చితంగా, కొత్తవి ఏం చదవకండి. మీరు ఆల్రెడీ ఉన్నవి రివైజ్ చేయండి చాలు, ఇంకేం అవసరం లేదు ప్లీజ్. ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి, బికాస్ మీకు మార్క్స్ రావాలని నా బాధ అంతా. సో ఆ మార్క్స్ మీకు రిక్వెస్ట్ చేస్తే వస్తాయా, చెప్తే వస్తాయా, ఎలాగైనా కావాలంటే అలా చెప్తాను. బికాస్ ఇన్ని వీడియోస్, ఒక 40 వీడియోస్ చేసి ఉంటాయి ఎంసెట్ మీద. అవన్నీ ఎందుకు, మీకు ఉపయోగపడాలనే కదా. అండ్ ఉపయోగపడాలంటే మీరు ఎంత నేర్చుకొని ఎంత తెలుసుకున్నా ఎగ్జామ్ హాల్లో 3 గంటలు పర్ఫెక్ట్ పెట్టకపోతే ఉపయోగం లేదు, మీకు ఉపయోగం లేదు. ఆ వీడియోస్ విన్నందుకు అండ్ వీడియోస్ చేసేందుకు నాకు కూడా హ్యాపీనెస్ రాదు. బికాజ్ ఎప్పుడు హ్యాపీనెస్ వస్తుంది, నా వల్ల ఎవరైనా విని సక్సెస్ అయితే నాకు హ్యాపీనెస్ వస్తుంది. లేదు సక్సెస్ అవ్వకపోతే నాకు అంత హ్యాపీగా ఉండదు కదా. సో అది చెప్తున్నాను. అందుకనే ఈ లాస్ట్ మూమెంట్లో మీరు చేయాల్సింది రివైజ్, ఓన్లీ రివిజన్ చేయండి. కెమిస్ట్రీ అయితే ఇన్ఆర్గానిక్ బాగా చూసుకోండి, ఎందుకంటే అవి వచ్చినట్టు అనిపిస్తాయి కానీ మర్చిపోతాం. సో ఇన్ఆర్గానిక్ బాగా చూసుకోండి. అండ్ ఆర్గానిక్ కూడా ఇంపార్టెంట్ రియాక్షన్స్ చూసుకోండి. ఫిజిక్స్లో వచ్చేసరికి కీ కాన్సెప్ట్స్, కొన్ని డైరెక్ట్ కాన్సెప్ట్ బిట్లు ఇస్తాడు. సో అలాంటి చాప్టర్స్ చూసుకొని ఆ కాన్సెప్ట్స్, ఆ కీ పాయింట్స్ చూసుకోండి మీకు వచ్చిన చాప్టర్స్ నుంచి. మ్యాథ్స్ ఏమో ఆల్రెడీ కొన్ని చాప్టర్స్ చేసి ఉంటారు కదా, ఆ చేసిన మోడల్స్, ఆ చేసిన ప్రాబ్లమ్స్, ఆ చేసిన ఇవి అన్నీ చూసుకోండి. అంటే ఆ చేసిన ఫార్ములాస్, చేసిన ప్రాపర్టీస్, కీ పాయింట్స్ అన్నీ ఉంటాయి కదా, అవి చూడండి. మ్యాథ్స్లో ఏంటంటే మీరు వదిలేసిన చాప్టర్లు ఇప్పుడు జస్ట్ ఫార్ములాస్ చూసుకోండి. అంటే మరీ చాప్టర్ కంప్లీట్గా వదిలేకుండా జస్ట్ ఆ మ్యాథ్స్కి మాత్రమే వదిలేసిన చాప్టర్ ఫార్ములాస్ చూసుకోండి, సరిపోతుంది. బికాస్ మ్యాథ్స్ అట్లీస్ట్ కొంచెం ఫార్ములాస్ తెలిస్తే ఏదో అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏదో వస్తుంది అనే చిన్న హోప్ ఉండి ఏదో చేస్తాం. ఒక రాకపోయినా అంత చేసినప్పుడు దగ్గర ముందు ఏదో పెట్టేస్తాం. బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అలా కాదు, తెలిస్తేనే చేయగలం, లేకపోతే చేయలేం. సో మ్యాథ్స్కి ఆ స్కోప్ ఉంది. సో మ్యాథ్స్కి అలా ట్రై చేయండి. బికాస్ అండ్ ఇంకా వచ్చేసరికి ఎగ్జామ్ హాల్లో పర్ఫెక్ట్గా 3 గంటలు ఉపయోగించుకోండి పర్ఫెక్ట్గా. బికాస్ టైం వేస్ట్ చేయకండి పక్కడికి అటు చూసి ఇటు చూస్తే. బికాజ్ ఎవరు చెప్పడు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాడికి ఇంపార్టెంట్. ఎందుకంటే 180 మినిట్స్లో 160 క్వశ్చన్స్ కంప్లీట్గా సాల్వ్ చేయడం ఎవరికి సాధ్యం కాదు. బికాజ్ అందుకనే వాడు ఎగ్జామ్ అయ్యేంత వరకు రాస్తూనే ఉంటాడు. వాడికి మీకేం చెప్పడు. ఒకరు చెప్పినా సరే గుడ్డి పెట్టికండి. బికాజ్ ఆడ ఎగ్జామ్ వదిలేసి నీకు చెప్తున్నాడంటే ఆడికి నిజంగా ఇటు రాదు. లేదంటే ఎవడో ఒక 100 మంది అలా మంచిగా ఉంటారు. బట్ మిగతా వాళ్ళందరూ ఆడేదో పెట్టేస్తాడు, ఏదో గొప్పకి నీకు చెప్పేస్తాడు, అవి నువ్వు కరెక్ట్గా పెట్టేస్తావు. బట్ ఇంటికి వెళ్ళి కీ వచ్చిన తర్వాత చూస్తే అన్ని తప్పులైపోతాయి. అప్పుడు అని తిట్టుకుంటావు, సుఖమే ఉంది. అదేదో నీ అంతా నువ్వే ట్రై చేసుకుంటే ఒక 10 క్వశ్చన్లైనా ఆ టైంలో వస్తాయి. ఆయన చూసి అడుక్కొని ఒక్కొక్కటి అడుక్కొని నీ దాంట్లో ఎక్కడైనా ఎత్తుక్కొని ఆ చేసే కన్నా నీ సొంతంగా ఆ టైం చేసుకుంటే ఒక 2-3 క్వశ్చన్లు అయినా నువ్వు పర్ఫెక్ట్గా చేయగలవు. నీ కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ 2-3 క్వశ్చన్లు కరెక్టే అని. అంతేగాని వేరే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే అది వర్కౌట్ అవ్వదు, ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. బికాజ్ బాగా వచ్చినోడు, మంచోడు, ఎవడైనా టాపర్ ఎవడైనా ఆ పేపర్ చేసుకుంటాడు, పక్కోడు చెప్పడు. ఎక్కడో రేర్ కేసులో చెప్తారు. సో మనకు వచ్చిన రేర్ కేసు లేదో మనకు తెలియదు. అందుకని మీ పేపర్ మీరు రాసుకోండి పక్కాగా. అది ఒకటే చెప్పగలను. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే అది ఒకటే చెప్పగలను. సంజయ్ మేఘాల సైనింగ్ ఆఫ్. అండ్ ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం.